వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో అనేది ఈ కోర్ట్ ఎగ్జామ్స్ అనేవి రేపటి నుండి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి, అదేవిధంగా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి వస్తువులు తీసుకెళ్ళాలి, ఎగ్జామ్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఈ విషయాలకు సంబంధించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇది ఎగ్జామ్ టైం కాబట్టి మీ టైం ఎక్కువగా వృధా చేయకుండా చాలా స్పీడ్గా ఈ వీడియో అనేది చెప్పడం అయితే జరుగుతుంది. సో ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అంతా కూడా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే అవసరం అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళు షేర్ చేయగలరు. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు నిన్న హైకోర్టు నుండి రిలీజ్ అయిన ఒక నోటిఫికేషన్ మీన్స్ ఒక జీవో లాంటిది రిలీజ్ అయింది కదా, పోస్టులు ఇంక్రీజ్ డిక్రీజ్ గురించి. దానికి సంబంధించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. దానికి సంబంధించి చాలా బ్రీఫ్గా ఒక నిమిషం పాటు దాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి హైకోర్టు నుండి రిలీజ్ చేశారు. ఏంటంటే కొన్ని జిల్లాల్లో పోస్టులని తగ్గించారు, కొన్ని జిల్లాల్లో పోస్టులను పెంచారు. అయితే ఆ నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇచ్చారు, పోస్టులు పెంచడం తగ్గించడం అనేది హైకోర్టు అధికారాలకు లోబడి ఉంటుంది కాబట్టి దాని గురించి మనం పెద్దగా ప్రస్తావించడానికి ఏమీ ఉండదు. అదేవిధంగా దాన్ని చూసి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు భయపడినా నువ్వు ఎగ్జామ్ రాయాలి, భయపడకపోయినా నువ్వు ఎగ్జామ్ రాయాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు ఈ విషయం మాకు 1 వీక్ బిఫోర్ తెలుసు, ఇవన్నీ కూడా వస్తాయి అని చెప్పేసి. బట్ ఎప్పుడు కూడా ఈ వీడియో చేయలేదు, ఎందుకంటే ఇది ఎగ్జామ్ అయిన తర్వాత రిలీజ్ అవుతుంది అనుకున్నాము ఈ పీడిఎఫ్ సంబంధించి. బట్ ఇది ముందుగానే రిలీజ్ చేశారు. దానివల్ల వీరిలో కొంత కన్ఫ్యూజ్ అనేది వచ్చింది. కొంతమంది ఏంటంటే ఓపెన్ కేటగిరీలో పోస్ట్ లేదు కాబట్టి నేను అప్లై చేయలేదు, ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఇచ్చారు, దాన్ని ఏ విధంగా నేను దానివల్ల లాస్ అయిపోయాను అనుకొని కొంతమంది మా కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది కాబట్టి అప్లై చేసి ఇప్పుడు ఆ ఒక పోస్ట్ తీసేశారు, సో మేము నష్టపోయామని చెప్పేసి. వీటి కోసం డిబేట్ అనేది ఇప్పుడు అనవసరము. వీటి కోసం అంతా కూడా మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాత్రమే మాట్లాడుకోవాలి. అదేవిధంగా ఈ పోస్టులు ఎందుకు తగ్గాయి, అదేవిధంగా అప్లికేషన్స్ లాస్ట్ డే ఏం జరిగింది, ఈ విషయాలన్నింటినీ కలిపి ఈ వీడియో అనేది నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చేద్దామని అనుకున్నాను. ఇప్పుడు కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ వీడియో అనేది చేయడం జరుగుతుంది. దాంట్లో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్, అసలు ఈ పోస్టులు ఎవరికి ఇచ్చారు, అదేవిధంగా ఆ రోజు లాస్ట్ డే అప్లికేషన్స్ పెరగడానికి కారణం ఏంటి. మీకు తెలియని విషయం ఏంటంటే అప్లికేషన్ ముందు రోజు దాకా తక్కువ అప్లికేషన్స్, అంటే చాలా తక్కువ మంది అప్లై చేయాల్సిన వాళ్ళు కూడా ఆగిపోయి వెయిట్ చేశారు లాస్ట్ డే దాకా. లాస్ట్ డే ఎక్కువ అప్లికేషన్స్ ఫిల్ అయ్యాయి. ఎందుకు ఫిల్ అయ్యాయి, వీటికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ టైం కాబట్టి ఇవన్నీ కూడా మీకు అనవసరం. మీరేంటంటే ఇప్పుడు దాకా చదివిన దాన్ని ఒక్కసారి రివిజన్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళడం మాత్రమే ఉంటుంది. దానికోసం అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో ఫస్ట్లో దాని గురించి చెప్పడం అనేది జరిగింది. ఏ డిస్ట్రిక్ట్లో తగ్గాయి అంటే అనంతపురం, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి. వీటికి సంబంధించి కొన్ని పోస్టులను డిక్రీజ్ అయ్యి, కొన్ని పోస్టులను ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. అనంతపురం చూసినట్టయితే ఒక పోస్ట్ డిక్రీజ్ అయ్యింది, జూనియర్ అసిస్టెంట్ ఒకటి, టైపిస్ట్ ఒకటి. అంటే ఏమనేది నేను చెప్పడం లేదు, ఇప్పుడు ఎవరికి డిక్రీజ్ అయ్యింది ఏంటి, రిజర్వేషన్స్ గురించి ఏం మాట్లాడట్లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పడం జరుగుతుంది. చిత్తూరుకి సంబంధించి స్టెనోలో ఒక పోస్టు, జూనియర్ అసిస్టెంట్ 2 తగ్గాయి, టైపిస్ట్ 3 తగ్గాయి, ఆఫీస్ సబార్డినేట్ ఒక పోస్ట్ తగ్గడం జరిగింది. అయితే ఈస్ట్ గోదావరికి సంబంధించి స్టెనోగ్రాఫర్లో ఒక పోస్టు, జూనియర్ అసిస్టెంట్ ఒక పోస్టు, టైపిస్ట్ ఒక పోస్ట్ తగ్గడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించి 2 పోస్టులు తగ్గాయి, టైపిస్ట్కి సంబంధించి మిగతా పోస్టులు ఏం తగ్గలేదు. తర్వాత నెల్లూరుకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్లో 4 పోస్టులు దగ్గరే, టైపిస్ట్కి సంబంధించి 3 తగ్గాయి, ఫీల్డ్ అసిస్టెంట్ ఒక పోస్ట్ తగ్గింది, ఒక పోస్ట్ ఇంక్రీజ్ అయ్యింది. ఇక్కడ చూడండి, ఫీల్డ్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఇంక్రీజ్ అయ్యింది, అది ఓపెన్లో ఇంక్రీజ్ అయ్యింది. అయితే ఓపెన్లో ఏ పోస్ట్ లేదని కొంతమంది అప్లై చేసుకోలేదు, సో మేము ఇప్పుడు నష్టపోతున్నాం అంటున్నారు. అలాంటిది అన్నీ కూడా వీటన్నిటి గురించి ఎగ్జామ్ అయిన తర్వాత మాట్లాడదాం. ప్రాసెస్ సర్వర్కి సంబంధించి 3 పోస్టులు ఇంక్రీజ్ అయ్యాయి, 2 ఓపెన్లోను, ఒకటి బీసీఏలోను. ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి 3 పోస్టులు డిక్రీజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే వైజాగ్ ఎక్కువ నష్టపోయింది, విశాఖపట్నమే. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి 3 పోస్టులు అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, జూనియర్ అసిస్టెంట్ సంబంధించి 9 పోస్టులు తగ్గాయి, టైపిస్ట్ సంబంధించి 5 పోస్టులు తగ్గాయి, ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి 10 పోస్టులు తగ్గడం అనేది జరిగింది. అదే వెస్ట్ గోదావరి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ 3 పోస్టులు, టైపిస్ట్ 2 పోస్టులు, 4 పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్ అనేది తగ్గడం అయితే జరిగింది. ఇవి ఈ 6 డిస్ట్రిక్ట్లో తగ్గాయి. అసలు ఈ డిస్ట్రిక్ట్లోనే తగ్గడానికి కారణం ఏంటి, అదేవిధంగా ఈ డిస్ట్రిక్ట్లో ఎవరికి ఇచ్చారు ఆ పోస్టులు, అసలు ఈ పోస్టులు అమ్మేసుకున్నారు అని చాలా డౌట్లు, కన్ఫ్యూజన్ మధ్య మీరు అందరూ కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా మీ కన్ఫ్యూజన్ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నాను, ఇప్పుడు తగ్గిందని ఇలా పీడిఎఫ్ రిలీజ్ చేశారు కదా ఈ జీవో, అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాసేసిన తర్వాత పోస్టులు ఏమీ తగ్గలేదు, సేమ్ పోస్టులు ఇవ్వబోతున్నాం, లేదా పోస్టులు అనేవి ఇంక్రీజ్ చేసిన పోస్టులు ఇవ్వబోతున్నాం ఇంకో జీవో రిలీజ్ చేస్తే అప్పుడు మీరు ఎగ్జామ్ రాయలేనందుకు మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. సో మీ ముందు ఎటువంటి రిలీజ్ అవ్వలేదు, మీరు ఎగ్జామ్కి
మాత్రమే వెళ్తున్నారు. మీ హాల్ టికెట్ పట్టుకొని మీరు ఎగ్జామ్‌కి వెళ్తారు. మీ ఎగ్జామ్ ఇప్పటిదాకా ఎంత ఫోకస్డ్‌గా చదివారో అంతే ఫోకస్‌తో ఎగ్జామ్ రాసొస్తారు. ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత వీటి కోసం మాట్లాడదాం. అదేవిధంగా నా షిఫ్ట్ అయిపోయింది దీని గురించి మాట్లాడేస్తానని కాదు. మొత్తం అందరి షిఫ్ట్‌లు అవ్వాలి. అందరి ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వాలి. అప్పుడు మాత్రం దీనికోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌తో మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఎందుకంటే అప్పుడు గాని ఒకవేళ సేమ్ పోస్టులు గాని ఇచ్చారనుకో, మీరు ఎగ్జామ్ ఇప్పుడు టెన్షన్ పడిపోయి వీటి కోసమే ఆలోచిస్తూ ఉండిపోయి అబ్బా! ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే అప్పుడు మీకొచ్చిన పోస్ట్ కూడా పోయే అవకాశం ఉంది. సో, మీరు అప్లై చేసేసారు. అమౌంట్లు ఎక్కువ. మాకు తెలుసు ఈ అమౌంట్ల వల్ల ఎంతమంది ఎంత ఎక్కువగా సఫర్ అయ్యారనేది మనందరికీ తెలుసు కాబట్టి వీటి గురించి మనం అడగాల్సిన అవసరం ఉంది. అయితే ఇదొక ఇన్‌జస్టిసా? లేకపోతే కోర్టులు ఇలా చేస్తే ఎలాగా? ఇలాంటి క్వెషన్స్ అన్నీ మీరు ఏసుకొని గ్రూపుల్లో చర్చించుకుంటే మీకు టైం అనేది వృధా అయిపోతది. ఉన్నదే ఒక 2 డేస్ ఉంది టైము ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి. రేపటి నుండే ప్రాసెస్ సర్వర్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో, ఎవరు కూడా వీటి గురించి పట్టించుకోవద్దు. అసలు ఎగ్జామ్‌కి ఏమేమి తీసుకెళ్ళాలి? ఎలా తీసుకెళ్ళాలి? అనేది ఇప్పుడు వన్ బై వన్ చెప్పడం అనేది జరుగుతది. దాన్ని క్లియర్‌గా వినండి. ఆ ఇన్ఫర్మేషన్ మీకు సరిపోతుంది. మీరు ఎక్కువగా దీనికోసం ఆలోచించి మీ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఈ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే దాని గురించి వీడియో చేసి దీని గురించి మనం డిస్కషన్ పెట్టుకుందాం. ఏం పర్వాలేదు. అదేవిధంగా ఎగ్జామ్‌కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్‌ని తీసుకెళ్ళాలి? అదేవిధంగా ఎగ్జామ్ హాల్‌కి ఏ విధంగా చేరుకోవాలి? ఎగ్జామ్‌లో ఎటువంటి డౌట్స్ వస్తాయి? ఎగ్జామ్ పేపర్‌ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి? ఈ విషయాలన్నిటితో ఈ వీడియో అనేది ఉంటుంది. ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ వీడియో. ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. అదేవిధంగా మీరు కూడా పూర్తిగా చూడండి. ఎక్కడ కూడా మిస్ చేయకండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా ఉంటాయి. ఈ ఎగ్జామ్ టైంలో మీ టైం వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఎక్కువ టైం అనేది ఈ వీడియో అనేది ఉండదు. చాలా షార్ట్‌గా చెప్పడం అనేది జరుగుతది. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మనం ఎంత చదివి వెళ్ళినా సరే ముందు మనం ఎగ్జామ్‌కి వెళ్ళాలి. ఎగ్జామ్ రాయాలి. అక్కడికి వెళ్లి మిస్టేక్ చేసినట్టయితే మనం చదివినవన్నీ కూడా వృధాగా పోవడమే. మీరు ముందు ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేయాలి అంటే ముందు అక్కడ ఏం చేయగలగాలనే విషయం తెలియాలి. ముఖ్యంగా పిఎస్‌కి, ఓఎస్‌కి, డ్రైవర్లకి అప్లై చేసిన వాళ్ళకి కొంతవరకు వీటి మీద అవగాహన తక్కువగా ఉంటది. అదేవిధంగా ఈ ఎగ్జామ్‌కి అప్లై చేయకుండా ఫస్ట్ ఇప్పటికే ఫ్రెషర్ కింద అప్లై చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా చాలా డౌట్స్ వస్తాయి. ఎగ్జామ్ హాల్‌కి ఏ విధంగా వెళ్ళాలి? వెళ్ళిన తర్వాత అక్కడ సిట్యుయేషన్ ఏ విధంగా ఉంటది? అదేవిధంగా మనకి సిస్టమ్‌లో ఏమేమి కనబడతాయి? ఎగ్జామ్‌ని ఏ విధంగా రాయాలి? కొంతమందికి సిస్టమ్ అలవాటు ఉండదు. ఇప్పుడు ఓఎస్ కింద అప్లై చేసే వాళ్ళకనుకోండి 7th క్లాస్ పాస్, 10th ఫెయిల్ కాబట్టి దానికి సంబంధించి వాళ్ళకి చాలా నాలెడ్జ్ అనేది చాలా తక్కువగా ఉంటది. వాళ్ళ కోసం అదేవిధంగా ఎవరికైనా సరే ఇంకా వీటి గురించి డౌట్ ఉంటే వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకు సంబంధించి 3 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి అప్‌లోడ్ చేయడం జరిగింది. ప్రతి పోస్ట్‌కి సంబంధించి. ఇంకా ఎవరైనా తీసుకోకపోతే ఇంకా 2 డేస్ ఉంది కాబట్టి ఇప్పటికైనా తీసుకున్నట్టయితే ఒక్కసారి ఒక్క ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా సరే దానికి సంబంధించి టైమ్ మేనేజ్‌మెంట్ అనేది మనకు అర్థమవుతది. అదేవిధంగా క్వెషన్ ఏరియాస్ కూడా అర్థమవుతాయి కాబట్టి ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు ఆ ఏరియాస్ చూసుకొని వెళ్ళినా సరే మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎవరికైనా కావాలంటే అది స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ ద్వారా తీసుకోవచ్చు. అయితే ఫస్ట్ వీడియోలో చూసినట్టయితే ఫస్ట్ డౌట్ అందరికీ పరీక్షకి ఏమేమి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటని చెప్పేసి. దీనికి సంబంధించి చాలామంది ఏం చేస్తారంటే కింద మీద పడిపోతుంటారు. ఈ పరీక్షకి ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనగానే. అసలు ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు మీ హాల్ టికెట్ ఏదైతే ఉంటదో రిలీజ్ చేశారు కదా! మీ అందరూ డౌన్‌లోడ్ చేసుకున్నారు కదా! ఈ హాల్ టికెట్‌కి సంబంధించి ఫస్ట్ పేజ్ ఉంటది కదా! అదొకటి సరిపోద్దండి. దాంతో పాటు గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఐడీ కార్డ్ ఒకటి తీసుకొని వెళ్ళాలి. ఈ 2 పట్టుకొని మీరు ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళండి. ఇంకెటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. మీ 10th క్లాస్ సర్టిఫికేట్ గానీ, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్‌లు గానీ చాలామంది ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా క్యారీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు. అదేవిధంగా హాల్ టికెట్‌లో 3 పేజీలు ఉంటే 3 ప్రింట్ తీయిస్తారు. అక్కడ మిగిలిన 2 పేజీలు డస్ట్‌బిన్‌లో పడేస్తారు. అది కూడా అవసరం లేదు. మీ ఫస్ట్ పేజ్ ఏదైతే ఉంటదో మీ హాల్ టికెట్‌లో ఆ ఫస్ట్ పేజ్ ఒకే ఒక పేజ్ పట్టుకెళ్ళండి. అదేవిధంగా ఐడీ ప్రూఫ్ కింద మీ ఆధార్ గానీ, పాన్ కార్డ్ గానీ పట్టుకెళ్ళండి. డ్రైవింగ్ లైసెన్స్ గానీ మాక్సిమం ఆధార్ పట్టుకెళ్ళండి. అందులో డేట్ ఆఫ్ బర్త్ క్లియర్‌గా మొత్తం డేట్ ఆఫ్ బర్త్ ఉండేటట్టు చూసుకోండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫుల్‌గా ఉండాలి. ఇప్పుడు 01/01/2000 అనుకోండి. వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా మొత్తం డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. కొంతమందికి 2000 మాత్రమే ఉంటది డేట్ ఆఫ్ బర్త్ కింద ముందు మంత్, ఇయర్ ఉండవు. అలాంటివి ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేయరు. సో, ఎందుకైనా మంచిది మొత్తం డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది పట్టుకెళ్ళండి. ఆ విధంగా లేకపోతే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ గానీ, లేదా పాన్ కార్డ్ గానీ పట్టుకెళ్ళండి. దీనికోసం ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళాల్సినవి మీ దగ్గర 2 ఉండాలి. ఒకటి మీ యొక్క హాల్ టికెట్ పేపరు, అదేవిధంగా ఒక
ఐడి ప్రూఫ్. ఒకవేళ మీ హాల్ టికెట్ మీద మీ ఫోటో ఏదైనా బ్లర్‌గా ఉందనుకోండి కొంచెం, ఆ బ్లర్‌గా ఉన్నా లేకపోతే ఫోటో అసలు రాకపోయినా సరే మీరు ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది క్యారీ చేయండి. మాక్సిమం అందరూ కూడా ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో క్యారీ చేయండి. ఏదైనా అవసరం ఉంటే యూజ్ చేసుకుంటారు. మళ్ళీ మళ్ళీ వెనక్కి రాలేరు కాబట్టి. అదేవిధంగా పెన్స్ గానీ ఏమి కూడా అలౌ చేయరు. మామూలుగా అయితే మాక్సిమం ఎగ్జామ్ సెంటర్‌లోనే వాటన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, మీరు హాల్ టికెట్ ఫస్ట్ పేజ్ ప్లస్ ఐడీ కార్డ్ ఒకటి ప్లస్ ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇవి పట్టుకొని వెళ్ళండి సరిపోతాయి. ఇది ఎగ్జామ్ హాల్‌లో మీరు ఎంటర్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ ఏం అడిగారంటే ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ మరియు డిస్టెన్స్. ఇది చాలా చాలా కీ రోల్ అండి. ఎందుకంటే మీ యొక్క ఎగ్జామ్ సెంటరు కొంతమంది చూస్తారు. అయాన్ డిజిటల్ ఇచ్చారు. ఓకే. అయాన్ డిజిటలే కదా! మనకు తెలుసు కదా! ఆ అడ్రస్‌కి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ మీ ఊర్లోనే 2 అయాన్ డిజిటల్స్ ఉండొచ్చు. మీకు ఏ అయాన్ డిజిటల్ ఇచ్చారనేది చూసుకోండి. ఒకదానికి మీరు ఓవర్‌లుక్‌లో చూసుకోకుండా ఒక సెంటర్‌కి వెళ్ళిపోతే, ఆ సెంటర్‌లో మీకు ఎగ్జామ్ రాయనిస్తారు. మీరు ఎన్ని రోజులు చదివిందంతా వృధా అయిపోతాయి. మీరు చేసే సిల్లీ మిస్టేక్స్ మీ లైఫ్‌ని డిసైడ్ చేస్తది. సో, మీరు చాలా జాగ్రత్తగా అడ్రస్‌ని ఒకసారి చూడండి. క్లియర్‌గా చూసుకొని, ఆ అయాన్ డిజిటల్ అడ్రస్ చూసి ఇక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేటట్టు చూసుకోండి. టైం అనేది మేనేజ్ చేసుకోండి. అదేవిధంగా మీరుండే ప్లేస్ నుండి మీరు రూమ్‌లో ఉన్నా, ఇంట్లో ఉన్నా లేదా వేరే ప్లేస్‌లో ఉన్నా మీ దగ్గర నుండి ఎగ్జామ్ సెంటర్‌కి డిస్టెన్స్ ఎంతుంది? అదేవిధంగా ఆ డిస్టెన్స్‌కి సంబంధించి మనం ఎంత సేపట్లో కవర్ చేయగలం? ఎగ్జామ్ సెంటర్‌కి ఆ డిస్టెన్స్ ఎంతుంది? తర్వాత ఎంత టైం అనేది మనం దానికి రీచ్ అవ్వడానికి పడతది. మధ్యలో ట్రాఫిక్ ఎంతుంటది? ఇవన్నీ కూడా కాలిక్యులేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. ముందుగానే ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ క్లియర్‌గా చూసుకోండి. డిస్టెన్స్ కూడా మీరు ముందుగానే అంచనా వేయండి. వేసిన తర్వాత మాత్రమే బయలుదేరడానికి రెడీ అవ్వండి. నెక్స్ట్ చూసినట్టయితే ఎగ్జామ్ టైమింగ్ మరియు గేట్ క్లోజింగ్ టైమ్. అంటే ఇదేంటంటే ఎగ్జామ్ టైమింగ్ ఏ విధంగా ఉంటే 3 షిఫ్ట్‌లో ఎగ్జామ్ అనేది ఉంటది కదా! ఫస్ట్ మార్నింగ్ షిఫ్ట్ అనేది 9-10:30 వరకు ఒక ఎగ్జామ్ షిఫ్ట్ ఉంటది. అదేవిధంగా నెక్స్ట్‌ది 12:30-2 వరకు ఒక ఎగ్జామ్ షిఫ్ట్ ఉంటది. 4-5:30 వరకు ఒక ఎగ్జామ్ షిఫ్ట్ ఉంటది. ఇలా 3 షిఫ్ట్‌లు ఉంటాయి కదా! ఆ 3 షిఫ్ట్‌లకి సంబంధించి 9కి ఎగ్జామ్ అనుకోండి. 7:30కి గేట్ ఓపెన్ అవుతది. 15 మినిట్స్ ముందు గేట్ క్లోజ్ అయిపోద్ది. 8:45కి గేట్ క్లోజ్ అయిపోతాయి. సో, ఈ టైంలోనే వెళ్ళిపోవాలి. మాక్సిమం 7:30కే వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మధ్యలో ట్రాఫిక్ అవ్వచ్చు, లేదా వర్షం పడవచ్చు. రెయినీ సీజన్ కాబట్టి రెయిన్స్ అనేవి ఎక్కువగా రావచ్చు. దానివల్ల ఇదేంటంటే ఎగ్జామ్‌కెళ్ళే ముందు మనం ఎంత ప్లెజెంట్‌గా ఉంటే ఎగ్జామ్ అనేది అంత పీస్‌ఫుల్‌గా రాయొచ్చు. మీరు తడుచుకొని ఎగ్జామ్‌కెళ్ళి అక్కడ అది ఆరబెట్టుకునే లోపే మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోద్ది. అది ఇది లేకపోతే ట్రాఫిక్ జామ్ అయిపోయిందనుకోండి, ఆ టైంలోనే ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళగలమా లేదా అని మన మైండ్ పనిచేయడం అనేది ఆగిపోద్ది. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా మీ ఎగ్జామ్ సెంటర్‌కి 7:30కి వెళ్ళేటట్టు చూసుకోండి మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు. 12:30 షిఫ్ట్ అయితే 11కి పంపించడం అనేది జరుగుతది. 12:15 వరకు పంపిస్తారు. 4కి అయితే 2:30కే లోపలికి అలౌ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. సో, ఆ టైమింగ్ ప్రకారం మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. మాక్సిమం గేట్ ఓపెన్ చేసే టైంకి వెళ్ళిపోండి. లోపలికి వెళ్ళిన తర్వాత కొంతసేపు ఆ ఎగ్జామ్ హాల్ ఎన్విరాన్మెంట్‌కి మీ మైండ్ అనేది ట్యూన్ చేసుకొని, ఆ ప్లేస్‌లో కూర్చొని మనది ఈ ఎగ్జాము, మనది ఈ సిస్టము, మనం ఈ మౌస్‌తో టిక్ చేయాలి. సో, ఇదంతా కూడా మనది. ఈ యొక్క 1 ½ అవర్ మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. ఆ 1 ½ అవర్ మనం ఎగ్జామ్ మీద కాన్సంట్రేషన్ చేయాలి. ఆ ముందు టైం అంతా కూడా మీరు ఎగ్జామ్ హాల్‌లో అలా కళ్ళు మూసుకొని పడుకోండి. పడుకోవడం అంటే పూర్తిగా పడుకోపోవడం కాదు. మామూలుగా కళ్ళు మూసుకొని ఉంటే మనకి ఎటువంటి ఆలోచన పక్క వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా మీకెందుకు అవన్నీ? మీకొక నంబర్ ఇచ్చారు కదా! మీకొక ప్లేస్ ఇచ్చారు. ఆ ప్లేస్‌లో కూర్చోండి. మీ సిస్టమ్ అంతా కూడా బాగా వర్క్ అవుతుందో లేదో చూడండి. నెక్స్ట్ అంతా కూడా రిలాక్స్ అవ్వండి. పక్క వాళ్ళతో మాట్లాడొద్దు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఇప్పుడు ఒక అమ్మాయి పడ్డా మాట్లాడుకోరు. ఒక అబ్బాయి పడ్డా ఎక్కువగా మాట్లాడుకోరు. ఒక అమ్మాయి పడితే అమ్మాయి ఏమైనా డౌట్ అడుగుతదేమో అని అబ్బాయి చూస్తాడు. అమ్మాయి ఏమైనా డౌట్ అడిగితే వెంటనే చెప్తాడు. లేదా అబ్బాయి ఏమైనా డౌట్ అడుగుతారో అమ్మాయి చూస్తారు. ఈ విధంగా అక్కడ ఎగ్జామ్‌లో సినారియోలు ఈ విధంగానే జరుగుతుంటాయి. సో, మనకు అవన్నీ అవసరం లేదు. మనకొక ప్లేస్ ఇస్తే ఆ ప్లేస్‌లో కూర్చొని కళ్ళు మూసుకొని ఉండండి మన ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేదాకా. అలా రిలాక్స్‌డ్‌గా ఉండండి. ఎందుకంటే మనకు చదివినవన్నీ కూడా గుర్తు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది ఎగ్జామ్ సీరియస్‌గా ప్రిపేర్ అవ్వలేని వాళ్ళొస్తారు. వాళ్ళు పక్క వాళ్ళు డిస్టర్బ్ చేయడానికే చూస్తారు. మీరు సీరియస్‌గా గనక ప్రిపేర్ అయితే నేను చెప్పినట్టు అలా కూర్చోండి అంతే. సీరియస్‌గా ప్రిపేర్ అవ్వడంలోనే ఏమైపోయినా మీకు అనవసరం. నెక్స్ట్ చూసినట్టయితే లోపలెళ్ళాక రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి? ఇక్కడ ఓఎస్‌లకి, పీఎస్‌లకి, డ్రైవర్ గారికి వీళ్ళకి కొంచెం డౌట్ ఉంటది. వెళ్ళిన తర్వాత ఏమవుతది లోపలని చెప్పేసి. మీరు వెళ్ళగానే మీకు మొత్తం చెక్ చేస్తారు గేట్ దగ్గరే. మీ ఐడీ ప్రూఫ్‌ని
వాళ్ళకి చూపించినట్టయితే మీ ఐడి ప్రూఫ్ ప్లస్ మీ యొక్క హాల్ టికెట్లు చూసి మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మీ హాల్ టికెట్ మీద ఏదైతే బార్ కోడ్ ఉందో దాన్ని స్కానర్తో స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత మీకు ఒక రూమ్ నెంబర్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ రూమ్కి వెళ్తారు. ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. మీ హాల్ టికెట్ మీద ఉన్న నెంబర్ కొడితే మీ యొక్క ఫోటో అక్కడ డిస్ప్లే అవుతుంటుంది. మీ యొక్క సిగ్నేచర్ అక్కడ డిస్ప్లే అవుతుంటుంది. అది చూసిన తర్వాత మీకు మళ్ళీ అక్కడ ఒక ఫోటో తీస్తారు. ఆ ఫోటో తీసిన తర్వాత క్యాప్చర్ అయిన ఫోటో మనకు కనబడుతుంది. నెక్స్ట్ మీ యొక్క లెఫ్ట్ థంబ్ అనేది వేయమంటారు. అక్కడ వాళ్ళు ఏమేమంటే అది కొన్నిసార్లు లెఫ్ట్ ఉంటుంది, కొన్నిసార్లు రైట్ ఉంటుంది. ఆ థంబ్ వేసిన తర్వాత అంటే మీ డీటెయిల్స్ చెక్ చేసుకోమంటారు. మీ నేము మీ ఫోటో మీదేనా అని అడుగుతారు. మీదే అని చెప్పిన తర్వాత మీకు ఒక ఫోటో తీస్తారు. తర్వాత మీ యొక్క థంబ్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇవి తీసుకున్న తర్వాత మీకు ఒక సిస్టమ్ నెంబర్ C203 కానీ C105 కానీ ఏదో ఒక నెంబర్ అనేది మీకు ఇస్తారు. ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మీరు కూర్చోగానే మీరు మౌస్ని కొంచెం కదిపితే మీ మౌస్ కదిపితే స్క్రీన్ ఆన్ అవుతుంది. స్క్రీన్ ఆన్ అయిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అక్కడ కనబడుతుంటుంది. కింద పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఆ పాస్వర్డ్ అప్పుడే టైప్ చేయకండి. వాళ్ళు చెప్పేదాకా కూడా పాస్వర్డ్ టైప్ చేయొద్దు. ఈ పైన కార్నర్లో ఏంటంటే మీరు హాల్ టికెట్ మీద ఇచ్చిన ఫోటో ఒకవైపు ఉంటుంది. ఈరోజు ఏదైతే వాళ్ళు అప్పటికప్పుడు తీసిన ఫోటో ఉంటుంది కదా, అది ఒక రైట్ సైడ్ మీకు కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. ఒకవేళ ఇది లేకపోతే వెంటనే ఇన్విజిలేటర్ని పిలిచి ఈ విధంగా నాకు నెంబర్ ఇచ్చారు కానీ నా ఫోటో అక్కడ కనిపించట్లేదు, నాకు ఇక్కడ నా నంబర్ కానీ ఏదైనా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ మీ ఫోటో కానీ తప్పుగా ఉన్నట్లయితే వాళ్ళకి చెప్తే వాళ్ళు సరి చేస్తారు. పాస్వర్డ్ వాళ్ళు చెప్పిన దాకా టైప్ చేయొద్దు. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతి. దేనికంటే లోపల ఏం జరిగిపోద్దా అని కొంతమంది ఇంకా ఫస్ట్ టైం రాసిన వాళ్ళు కానీ లేకపోతే ఈ విధంగా ఓఎస్కి అప్లై చేసిన వాళ్ళకి మిగతా వాళ్ళకి కూడా చాలామంది డౌట్ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని. చాలా సింపుల్ ప్రాసెస్. వాళ్ళందరూ కూడా మీకు హెల్ప్ చేస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ చూసినట్టయితే మీ కేటాయించిన సిస్టంలో ఎలా లాగిన్ అవ్వాలి. సో మీరు కూర్చుని పోయారు, మీరు వెళ్ళారు, మీకు ఒక సిస్టమ్ ఇచ్చారు, సిస్టమ్ ముందు కూర్చున్నారు, మీరు సిస్టమ్ ఇచ్చారు, సిస్టమ్ ముందు కూర్చున్నారు. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబరు, ఇక్కడ మీ పాస్వర్డ్ కనబడుతుంది, ఇక్కడ మీ మీ ముందు ఇచ్చిన ఫోటో, తర్వాత ఇప్పుడు తీసిన ఫోటో ఈ విధంగా కనబడుతుంటుంది. మీరు ఒక బ్లాక్లో ఇలా కూర్చొని ఉంటారు. కూర్చొని ఉన్న తర్వాత మీరు ఎలా లాగిన్ అవ్వాలంటే ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదా, ఈ పాస్వర్డ్ ఏం కొట్టాలనేది ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు ఇన్విజిలేటర్ మీకు చెప్తారు. మీ ముందు కీబోర్డ్ ఉంటుంది కదా, ఆ కీబోర్డ్లో మ్యాక్సిమం నెంబర్ కీస్ పైన ఉంటాయి కదా, ఆ నెంబర్ కీస్ని యూజ్ చేసి అక్కడ పాస్వర్డ్ అనేది టైప్ చేయండి. ఏ విధంగా ఆ పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది కలిగినట్లయితే వెంటనే ఇన్విజిలేటర్ పిలిచినట్టయితే ఇన్విజిలేటర్ గారు వస్తారు. వాళ్ళే పాస్వర్డ్ టైప్ చేస్తారు, వాళ్ళే లాగిన్ చేస్తారు. లాగిన్ ఓపెన్ అవ్వగానే మీకు ఇన్స్ట్రక్షన్స్ కనబడతాయి. కింద లాంగ్వేజ్ అడుగుతాడు. మీకు తెలుగులో పేపర్ కావాలి, ఇంగ్లీష్లో పేపర్ కావాలని చెప్పేసి తెలుగులో ఎంచుకున్నట్లయితే మీకు ఒకసారి తెలుగులో ఎగ్జామ్ పేపర్ అర్థం కాకపోయినా ఇంగ్లీష్లో మార్చుకునే అవకాశం ఉంటుంది ప్రతి క్వశ్చన్కి కూడా. అదే మీరు ఇంగ్లీష్ ఎంచుకున్నారంటే ప్రతి క్వశ్చన్ కూడా ఇంగ్లీష్లోనే వస్తుంది, దాన్ని తెలుగులో మార్చుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ అనేది మీరు నిర్ణయించుకొని ఇక్కడ చేసినట్టయితే ఫైనల్గా ఇక్కడ ఒక చెక్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని టిక్ చేసి రెడీగా ఉండాలి. ఇంకా ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వదు. ఇదంతా ప్రాసెస్ అయితే 10 minutes టైం ఉంటుంది ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి. సో ఎటువంటి కంగారు లేదు, మెల్లగా చేయండి. అందరికీ లాగిన్ అయిపోయింది, మీది అవ్వలేదని కంగారు పడకండి. మీకు అవ్వకపోతే వెంటనే ఇన్విజిలేటర్ పిలిచినట్టయితే ఇన్విజిలేటర్ మీరు లాగిన్ అనేది పూర్తి చేస్తారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి, లాగిన్ ఏ విధంగా ఇవ్వాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాము. తర్వాత ఎగ్జామ్ ఓపెన్ అవ్వకపోయినా సిస్టమ్ ఎగ్జామ్ రాస్తుండగా మధ్యలో ఆగిపోయినా ఏం చేయాలి, ఇది ఇంకా పెద్ద డౌటు. ఏమి లేదండి, ఇప్పుడు ఎగ్జామ్కి మీరు లాగిన్ అవుతారు. మీ లాగిన్ అనేది ఓపెన్ అవ్వలేదు అనుకోండి, ఇన్విజిలేటర్ పిలుస్తారు, వాళ్ళు వచ్చి లాగిన్ చేస్తారు. ఎగ్జామ్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉండదు. వాళ్ళు ఏ విధంగా అయినా ఓపెన్ చేస్తారు మీ యొక్క హాల్ టికెట్ బట్టి. సో దానిలో అయితే కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు మీరు. అయితే ఎగ్జామ్ రాస్తూ ఉంటారండి, 1.5 hour ఎగ్జామ్ కదండి, 30 minutes ఎగ్జామ్ రాసిన తర్వాత సిస్టమ్ ఒకేసారి ఆగిపోయింది అనుకోండి, వెంటనే మీరు ప్యానిక్ అవ్వకండి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇన్విజిలేటర్ పిలిచినట్టయితే ఇన్విజిలేటర్ వచ్చి ఆ సిస్టమ్ కాకుండా వేరే సిస్టమ్ మార్చి ఇస్తారు మీకు. అయితే ఇక్కడ మీరు మీరు టైం మిస్ అయిపోతామేమో, 1.5 hour కదా టైం ముందుకెళ్ళిపోతుంది అందరికీ, మీ టైం కూడా ముందుకెళ్ళిపోద్ది అనుకోకండి. మీకు వేరే సిస్టమ్ ఇచ్చిన తర్వాత ఎక్కడైతే మీ ఎగ్జామ్ ఆగిందో 30 minutes దగ్గర, అక్కడ నుండి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మీకు ఎక్స్ట్రా టైం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు కానీ అలా కూర్చొని ఉండిపోకండి. సిస్టమ్ ఆగిపోయిన వెంటనే లేచి ఇన్విజిలేటర్ గారికి చెప్పినట్టయితే వెంటనే మారుస్తారు. మీరు అది ఆన్ అవుతుందని చూడద్దు, అది ఆన్ అవ్వదు. మీరు ఖచ్చితంగా అక్కడ చెప్పాల్సిందే, లేకపోతే తప్పు మీద అవుతుంది.
కాబట్టి సిస్టమ్ ఆఫ్ అవ్వగానే ఇన్విజిలేటర్ గారు పిలిచినట్టయితే మీకు న్యూ సిస్టమ్ ఇస్తారు. ఎక్కడైతే టైం అయిపోయిందో అక్కడ నుండి మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ టైం మీకే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా 1.5 అవర్ ఆ టైం అనేది మీకు ఖచ్చితంగా ఇస్తారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి ఇవి సిల్లీగా అనిపించవచ్చు. ఎక్కువ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి, లేకపోతే జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇవి రాసిన వాళ్ళకి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కానీ, లేకపోతే ఆల్రెడీ లాస్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా సిల్లీగా అనిపించవచ్చు. కానీ తెలియని వారికి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి అక్కడ ప్యానిక్ అయ్యారంటే నెక్స్ట్ ఎగ్జామ్ అంతటి మీద దాని యొక్క ప్రభావం పడుతుంది. అందుకని ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది. ఒకవేళ ఆగిపోయినా సరే మీరేం కంగారు పడద్దు. నెక్స్ట్ చూసినట్టయితే సబ్మిట్ ఎలా చేయాలి. సరే, మీరు 1.5 అవర్ అయిపోయింది, ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ చేశారు, మీ 80 బిట్స్ రాసేసారు. అయితే కొంతమందికి 40 మినిట్స్లో నా ఎగ్జామ్ అయిపోయింది సార్, 80 బిట్స్ రాసేసాను, సబ్మిట్ ప్రెస్ చేసి వచ్చి అని అడుగుతున్నారు. సబ్మిట్ ప్రెస్ చేయడానికి అవ్వదు. 1.5 అవర్ మీరు ఎగ్జామ్లో కూర్చోవలసిందే. మీరు ఎప్పుడైతే మీకు 1.5 అవర్ టైం అయిపోతుందో వెంటనే మీకు ఒక పాపప్ ఓపెన్ అయ్యి సబ్మిట్ చేయండి అని వస్తుంది. అక్కడ సబ్మిట్ అని కొడితే మీ యొక్క ఎగ్జామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. అయితే సబ్మిట్ చేసిన తర్వాత ఆ సెంటర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. 1, 2, 3, 4 అనే ఆప్షన్స్ ఇస్తారు. మీకు ఏదో ఒకటి పెట్టేసి అది సబ్మిట్ చేసేది. అది పెద్ద విచిత్రం కాదు. లాస్ట్లో ఏదో ఓపెన్ అయిపోయింది, ఇది ఏం చేయాలని అనుకోకండి. మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత 80 క్వశ్చన్స్కి మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారనేది అక్కడ కనబడుతుంది. మ్యాక్సిమం నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి 80 కూడా మనం అటెంప్ట్ చేయాల్సిందే. ఈ విధంగా మీకు కనబడిన తర్వాత సబ్మిట్ అనేది కొట్టేస్తారు. అవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతుంటుంది. ఎగ్జామ్ని ఎలా సబ్మిట్ చేయాలి, ముందే సబ్మిట్ చేయడానికి అవ్వదు. 1.5 అవర్ అయిన తర్వాత మాత్రమే సబ్మిట్ అవుతుంది. లాస్ట్లో చూసినట్టయితే ఫైనల్గా ఎగ్జామ్లో ఫస్ట్ అటెంప్ట్ ఎలా ఇవ్వాలని అడుగుతున్నారు. మీకు జూనియర్ అసిస్టెంట్కి, టైపిస్ట్కి, కాపీస్ట్కి వీటన్నిటికీ సంబంధించి GS 40 ఉంటుంది, ఇంగ్లీష్ 40 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా పిఎస్కి, ఓఎస్కి, డ్రైవర్కి సంబంధించి GS ఒక 40 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్ ఒక 10 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఒక 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఎగ్జామినర్కి, కాపీస్ట్కి, రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి GS 40, ఇంగ్లీష్ అనేది కూడా 40 మార్క్సే ఉండడం అనేది జరుగుతుంది. కాకపోతే వీటిలో చిన్న చిన్న మార్పులు. అదేవిధంగా ఇది ఇంటర్మీడియట్ స్థాయి కాబట్టి ఎగ్జామ్ పేపర్ అనేది కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇది డిగ్రీ స్థాయి కాబట్టి కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఇది 10th బేస్డ్ కాబట్టి ఇది నార్మల్ పేపర్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామ్ పేపర్ అయితే ఆ విధంగా సెట్ చేయాలి. ఈ విధంగా ఉన్న తర్వాత ఫస్ట్ మనం ఏది అటెంప్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి, టైం ఎలా మేనేజ్ చేయాలని అడుగుతున్నారు. ఈ టైం మేనేజ్మెంట్ అనేది మనకి ఖచ్చితంగా ఈ గ్రాండ్ టెస్ట్లు అనేది రాస్తేనే మీకు ఈ టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. అంటే ఏ క్వశ్చన్కి ఎంత టైం పెట్టవచ్చు, ఏ క్వశ్చన్ ఎంతసేపట్లో చేయొచ్చు. మ్యాక్సిమం ఓఎస్కి, పిఎస్కి వీటికి సంబంధించి మెంటల్ ఎబిలిటీ ఉంటుంది కాబట్టి మెంటల్ ఎబిలిటీ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. అక్కడ లాజిక్ అనేది అర్థం కాకపోయినట్టయితే ఆ క్వశ్చన్ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒకే క్వశ్చన్ దగ్గర కూర్చుని పోతే నెక్స్ట్ చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, అవి మీరు చేయడానికి ఇబ్బంది పడవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ GSతో స్టార్ట్ చేయాలి, ఇంగ్లీష్తో స్టార్ట్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. మీకు ఇంగ్లీష్ బాగా వస్తే ఫస్ట్ ఇంగ్లీష్తోనే స్టార్ట్ చేయండి. దీనివల్ల ఏంటంటే మీ యొక్క కాన్ఫిడెంట్ అనేది బాగా బూస్ట్ అవుతుంది. ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే అన్ని బిట్లు మాకు వస్తున్నట్టే ఉన్నాయని చెప్పి అంటారు. GS బాగా వచ్చిన వాళ్ళు GSతో స్టార్ట్ చేయండి. GSతో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బిట్ రాలేదు, కంగారు పడద్దు. ఎందుకంటే GS అనేది చాలా వ్యాస్ట్ సిలబస్ కాబట్టి ఇది ఖచ్చితంగా వచ్చేయాలి, 100% వచ్చేస్తుందని చెప్పలేం. ఫస్ట్ క్వశ్చన్ రాలేదు, కంగారు పడదు. 2 చూడండి, 3 చూడండి, రాలేదు. 5వ క్వశ్చన్ మీకు వచ్చిందో వస్తుంది, లేకపోతే 8వ క్వశ్చన్ మీకు వచ్చింది, ఎక్కడో దగ్గర మీకు వచ్చిందో వస్తుంది. అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మీ యొక్క బ్రెయిన్ అనేది పనిచేయడం. అయిపోయిన దాని గురించి ఆలోచించద్దు, వెనక్ క్వశ్చన్స్ గురించి. ముందు మీకు వచ్చినవి అలా 1 to 40 క్వశ్చన్స్ చూసుకుంటూ వెళ్ళండి, వచ్చినవి పెట్టుకుంటూ వెళ్ళండి. రాని వాటిని పెట్టేవద్దు. ఎందుకంటే చాలామంది పెట్టేయండి, లాస్ట్లో టైం ఉండదు అంటారు. కానీ మీరు పెట్టేస్తే రాంగ్ వచ్చి మీకు రాని క్వశ్చన్ పెట్టేస్తే అదే కరెక్ట్ ఆప్షన్లా కనబడుతుంటుంది మీకు వెనక్కి వచ్చి మళ్ళీ చూసినా. సో మీకు అది తెలియకపోతే అది వదిలేసి మీకు వస్తున్నవి పెట్టుకుంటూ వెళ్ళండి ముందుకి. తర్వాత ఇంగ్లీష్ పెట్టుకుంటూ వెళ్ళండి.
ఈ పిఎస్, ఓఎస్ఎల్కి సంబంధించి మీకు మెంటల్ ఎబిలిటీ ఫస్ట్ మీరు ఎంత బాగా వచ్చినా సరే మెంటల్ ఎబిలిటీ స్టార్ట్ చేయకండి. జిఎస్, ఇంగ్లీష్ చేసేసిన తర్వాత మెంటల్ ఎబిలిటీ చేయండి. ఈ మెంటల్ ఎబిలిటీ అనేది చాలా టైం తీసుకుంటుంది. ఒక దగ్గర మీరు స్టక్ అయిపోతే మిగతావన్నీ కూడా పాడైపోతాయి. కాబట్టి ముందు జిఎస్, ఇంగ్లీష్ కంప్లీట్ చేసేసి మెంటల్ ఎబిలిటీ అనేది స్టార్ట్ చేయండి. ఈ ఒక రౌండ్ అనేది అయిపోద్ది. 1 to 80 క్వశ్చన్స్ అనేవి మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీకు వచ్చినవే చేసుకుంటూ వెళ్ళండి. అయిపోయిన తర్వాత వెంటనే మీరు మళ్ళీ బ్యాక్కి వచ్చి ఏ క్వశ్చన్స్ చేయలేదు ఒకసారి ఆప్షన్స్ చెక్ చేసుకుంటూ ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకుంటూ ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. ఖచ్చితంగా 2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ చేయొచ్చు. ఆ 2 ఆప్షన్స్ కరెక్ట్ ఆప్షన్ ఏదని చెప్పి అప్పుడు మీకు ఆల్రెడీ మీరు 80 క్వశ్చన్స్లో ఒక 40 క్వశ్చన్స్ చేస్తారనుకోండి, ఓకే ఆఫ్ చేస్తాను, ఇంకో ఆఫ్ ఉంది, మనకి ఇంకా టైం ఉందని చెప్పేసి మైండ్ అనేది సెట్ చేసుకుంటుంది. అదే మీరు ఫస్ట్లోనే ఆ 40 క్వశ్చన్స్ వచ్చినా రాకపోయినా పెట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఆల్రెడీ 40 చేస్తాను కదా, ఆల్రెడీ మీకు 40 మినిట్స్లోనే ఎగ్జామ్ అయిపోద్ది, 80 బిట్స్ పెట్టేస్తారు. వెనక్కి వచ్చి మళ్ళీ తప్ప రైటో చూసుకుందాం అంటే చూసుకోలేరు మీరు. ఎందుకంటే మీరు పెట్టిందే మీకు రైట్ అనిపిస్తుంది. మీకు బ్రెయిన్ ఇంకా అక్కడితో స్టక్ అయిపోతుంది. నేను ఎగ్జామ్ కంప్లీట్ చేశాను, ఎగ్జామ్ అయిపోయింది, బ్రెయిన్ కమాండ్ కూడా అదే ఇస్తుంది, నీ ఎగ్జామ్ అయిపోయింది, ఇంక చాలు నువ్వు కూర్చో అని చెప్పేసి. సో మీరు అక్కడ కానీ మీరు ఆప్షన్ క్లిక్ చేయలేదు అనుకోండి, ఆలోచించడం మొదలెడుతుంది దీంట్లో దేన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి. ఇవన్నీ కూడా సైకలాజికల్ ట్రిక్స్. ఇదేదో నేను చెప్తుంది కాదు, ఎవరు చెప్తుంది కాదు, ఇది ఆల్రెడీ ప్రూవ్ అయినవే నేను చెప్తున్నాను. సో ఎవరైతే ఎగ్జామ్ని సీరియస్గా అటెంప్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో. ఆ విధంగా 1 నుండి 80 వరకు రాయండి, మళ్ళీ బ్యాక్ రండి, రానివి చూస్తూ వెళ్ళండి. రెండో రౌండ్లో కూడా అక్కడ కూడా కొన్ని చాలా కష్టమైనవి ఉంటాయి. అయితే ఫైనల్గా ఏంటంటే 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ వదలడానికి లేదు. రెండో దాంట్లో కూడా చూసుకుంటూ వెళ్తే కొన్ని క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి, ఇంకొక 10-15 క్వశ్చన్స్ మిగులుతాయి. మీకు అప్పటికి ఒక 15 మినిట్స్ టైం ఉంటుంది. వీటిని ఆ టైంలో కవర్ చేసుకుంటూ వెళ్ళి ఒకవేళ రాకపోయినా సరే ఏదో ఒక విధంగా మీరు ఇంకా అది లక్ బేస్డ్ అని చెప్పేసి పెట్టుకొని వస్తారు ఆ టైంలో. అంటే ముందువన్నీ మాత్రం ఖచ్చితంగా ఆలోచించి పెడతారు కాబట్టి ఇవన్నీ కూడా మీకు అక్కడ కవర్ అవుతాయి. ఈ విధంగా ఎగ్జామ్ని అటెంప్ట్ చేయాలి. ఏదో ఎగ్జామ్కి వెళ్ళాం కదా, ఇంకా 1 నుండి 8 వరకు పెట్టుకొని వచ్చేస్తామంటే అవ్వదు. తర్వాత మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఏ విధంగా చేయాలంటే మీకు వచ్చిన ప్రాసెస్ని ముందు చేయాలి. అక్కడ లాజిక్ తెలిసిపోయింది అనుకోండి, అది ఎంతసేపు పడుతుంది, 1 మినిట్ కంటే తక్కువే పడుతుంది. లాజిక్ తెలియలేదా 5 మినిట్స్ దాకా ఒక సమ్ దగ్గర పెట్టేస్తుంది. సో అలాంటి వాటిని వదిలేసి ముందుకు వెళ్ళి ఇంకోటి చేసుకొని రండి. మెంటల్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ని అలా కవర్ చేసుకుని రండి. 30 క్వశ్చన్స్లో 20 to 25 క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. ఒక 5 క్వశ్చన్సే కొంత టఫ్ వస్తుంది, మ్యాక్సిమం మరీ టఫ్ కాదు కానీ కొంత లాజికల్గా ఆలోచించే క్వశ్చన్స్ వస్తాయి, ఒక్క 5 మాత్రం. ఆ 5కి కొంత టైం ఎక్స్ట్రా పెట్టుకోండి, సరిపోతాయి. ఈ విధంగా ఎగ్జామ్ని మీరు ఫినిష్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా ఎగ్జామ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఏమేమి తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, రాని క్వశ్చన్స్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్తో మొదలు పెట్టాలి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఇంకా ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదైనా టైం మేనేజ్మెంట్ చేయడానికి మాత్రం గ్రాండ్ టెస్ట్లు అయితే మాత్రం రాయండి. మనం కూడా గ్రాండ్ టెస్ట్లు 3 ఇచ్చాము, 3 కూడా రెడీగానే ఉన్నాయి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు రాశారు. ఈ గ్రాండ్ టెస్ట్ వల్ల కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి, ఇంగ్లీష్ అనేది గ్రామర్ కవర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు 1.5 అవర్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది కూడా కవర్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీకు ఆ గ్రాండ్ టెస్ట్లో కవర్ అవుతాయి. ఇక్కడ గ్రాండ్ టెస్ట్ అనే కాదు, ఏ గ్రాండ్ టెస్ట్ అయినా రాయండి, మీరు మీ దగ్గర ఉన్నది ఏదైనా రాయండి, మీకు ఆ టైం అయితే కవర్ అవుతుంది. మనం కూడా ఇస్తామని మాత్రం చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే ముందు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కాన్ఫిడెంట్గా వెళ్ళండి, ప్యానిక్ అవ్వదు. మీకు వచ్చినవే వస్తాయి, మీకు రాకపోతే ఆ బిట్ ఎవరికి రాదు. ఎందుకంటే మీరు అంత ఎక్కువ చదివారు కాబట్టి మీకు రాని బిట్ ఎవరికి రాదు. ఆ మైండ్ సెట్తో వెళ్ళండి, ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుంది ఖచ్చితంగా. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏపీ కరెంట్ అఫైర్స్ మీద కొంచెం ఫోకస్ చేయండి. అదేవిధంగా కొన్ని ఈ రివర్స్ సంబంధించి ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలోని, అదేవిధంగా గుహలకు సంబంధించిన విషయాలు, నెక్స్ట్ ఏంటంటే నేషనల్ పార్క్ సంబంధించిన విషయాలు, సాయిల్స్కి సంబంధించిన విషయాలు, నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించిన విషయాలు, అవార్డ్స్కి సంబంధించిన విషయాలు, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని వెళ్ళండి. మ్యాక్సిమం ఎలిమినేషన్ మెథడ్లో అయినా సరే ఆ యొక్క క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేసుకొని రావచ్చు. ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ పాయింట్స్ తీసుకొని వెళ్ళండి. మెంటల్ ఎబిలిటీ సంబంధించి మెంటల్ ఎబిలిటీ సంబంధించి లాజికల్ రీజనింగే కాబట్టి కొంత ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఇప్పుడు దాకా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ఇప్పుడు మళ్ళీ కొత్త క్వశ్చన్స్ కూడా ట్రై చేయొద్దు. మీరు ఇప్పటిదాకా చేసిన క్వశ్చన్స్ని మళ్ళీ రెండోసారి చేయండి, దీనివల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది. అదేవిధంగా అక్కడ లాజిక్ పట్టుకోవడానికి కూడా మీకు అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నెంబర్ సిరీస్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఆల్టర్నేటివ్ నెంబర్స్ చేయాలా లేకపోతే 2-3 నెంబర్స్ కలిపి చేయాలా, ఇవి మనకు అర్థం కావాలన్నమాట. సో
దాన్ని ఇప్పటిదాకా చేసినవే చేస్తే అదే రివిజన్ అవుతుంది మీకు. కొత్తవి చేస్తే దాని గురించి ఆలోచించడానికి మీకు టైం అయిపోతుంది. సో, వాటికంటే ఇప్పుడు మీరు జీఎస్, కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇప్పటిదాకా మెంటల్ ఎబిలిటీ చేశారు కాబట్టి మీరు చేసిందే తిరిగి ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్‌కి సంబంధించి రూల్స్ అనేవి చూసుకొని వెళ్ళండి. ఇక్కడితో ఎగ్జామ్ అనేది మీకు కంప్లీట్ అవుద్ది. ఎగ్జామ్ రాసిన తర్వాత కట్ ఆఫ్స్ గురించి, తర్వాత నార్మలైజేషన్ గురించి, వీటి గురించి అప్పుడు వీడియోస్ చేసుకుందాం. అప్పుడు వాటి గురించి ఆలోచిద్దాం. ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు కట్ ఆఫ్స్ మీకు అనవసరం. నార్మలైజేషన్ ఎన్ని వరకు కలుస్తాయి, మాకు టఫ్ వచ్చింది, ఇవన్నీ కూడా మీకు అనవసరం. మీరు ఎగ్జామ్ రాసారా లేదా, మీ షిఫ్ట్ వచ్చిన దాకా కూడా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది ముందర ఎగ్జామ్ రాసేసేవాళ్ళు మా షిఫ్ట్ టఫ్‌గా వచ్చిందంటే నెక్స్ట్ ఉన్నోళ్ళు భయపడిపోతారు. ఈళ్ళకే టఫ్ వచ్చింది మనకెంత టఫ్ వస్తదని చెప్పేసి. సో, అవన్నీ కూడా వినకుండా ఆల్రెడీ మీకు ముందు ఎగ్జామ్ అయిపోతే ఓకే. లేదు మనకు 2 డేస్ తర్వాత ఎగ్జామ్ ఉందనుకోండి, ముందు చెప్పినవి ఎటువంటి క్వెషన్స్ వచ్చాయి అనేది మాత్రం చూడండి. ఎందుకంటే ఆ ప్లేసెస్ కవర్ చేయడానికి ఆ రోజుకి యూజ్ అవుతది కాబట్టి క్వెషన్ పేపర్ టఫ్‌గా వచ్చిందా, ఈజీగా వచ్చిందా అనేది మాత్రం చూడకండి. ఇది ఇప్పటిదాకా ఉన్నవి. ఇంకా ఎగ్జామ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కిందన కామెంట్ చేయండి. టెస్ట్ పేపర్స్ కావాలంటే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఈ వీడియో ఇప్పటిదాకా చూసారంటే మీకు ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయ్యే ఉంటది. సో, మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వీటి కట్ ఆఫ్స్ గురించి వాటి గురించి మాట్లాడదాం. ఈ వీడియో ఎవరికి యూజ్‌ఫుల్ అవుతదో వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.